Hello, welcome to my channel Laigari, Hindu newspaper analysis for current affairs for banking exams. The very first పాయింట్ ఈ-కామర్స్ వెబ్సైట్స్ ఏమైతే మన ప్రోడక్ట్స్ ఉంటాయో ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇవన్నీ ఉంటాయో ప్రోడక్ట్స్ అమ్ముతారో వాళ్ళు అమ్మే ప్రోడక్ట్స్ అన్నీ ఏ కంట్రీ నుంచి వచ్చాయి అని చెప్పి డిస్ప్లే చేయాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా గైడ్లైన్స్ పాస్ చేసింది. సెకండ్ పాయింట్ 15th ఇండియా వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ కంక్లూడ్ అయ్యింది. ఎక్కడ అంటే హనాయ్ వియత్నాం. ఈ ఇయర్ వియత్నాంలో జరిగింది. లాస్ట్ టైం ఎప్పుడైతే డిఫెన్స్ పాలసీ జరిగిందో రెండు కంట్రీస్ మధ్య అది ఇండియాలో జరిగింది. ఈ ఇయర్ వీళ్ళు మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ కూడా సైన్ చేసుకున్నారు. దేని మీద అంటే మ్యూచువల్ సబ్మెరీన్ రీసెర్చ్ అండ్ రెస్క్యూ సపోర్ట్ అండ్ కోఆపరేషన్. ఇది సెకండ్ పాయింట్. థర్డ్, వి రాజారామన్ ఆయన చనిపోయారు. ఆయన దేనిలో పనిచేశారు లేదా ఆయన ఆక్యుపేషన్ ఏంటి ఒబిచురీలో ఈ బిట్టిస్తారు. హీ వాజ్ ప్రొఫెసర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ కంప్యూటర్ డెవలప్మెంట్ ఇండియాలో అవ్వడానికి ఈయన మెయిన్ ఆయన ఒక బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, నోవో నార్డిస్క్ అదొక డానిష్ కంపెనీ. ఈ కంపెనీ ఇండియాలో ఎంక్యూర్ ఫార్మా అనే కంపెనీతో టైఅప్ అయ్యింది. టైఅప్ అయ్యి ఏం చేసింది, పోవిజ్డ్రా అనే ఇంజెక్షన్ ఇండియాలో లాంచ్ అయిపోతుంది. అది దేనికి యూజ్ అవుతుందంటే ఇదొక వెయిట్ లాస్ డ్రగ్ అనమాట. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో లేకపోతే ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గించాలనుకుంటున్నారో ఈ ఇంజెక్షన్ తీసుకుంటూ ఉంటారనమాట. దీనికోసం నోవో నార్డిస్క్ అనే డానిష్ కంపెనీ అండ్ ఎంక్యూర్ ఫార్మా అనే కంపెనీ రెండు కలిపి టైఅప్ అయ్యాయి. నెక్స్ట్ HUDCO హౌసింగ్ అండ్ అర్బన్ కార్పొరేషన్ లిమిటెడ్. అదేం చేసింది అంటే ఇండియన్ సిటీస్ ఫాస్ట్గా డెవలప్ అవ్వాలి అని ఒక మోటోతో ఒక వెబ్సైట్ ఇన్వెస్ట్మెంట్ వెబ్సైట్ అనేది లాంచ్ చేసింది, ఒక విండో. అది UI విన్. ఇది ఎవరు లాంచ్ చేశారు అని అడిగితే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అంటే హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, బిర్లా ను అక్వైర్స్ క్లీన్ కోడ్స్ అనే కంపెనీ. క్లీన్ కోడ్స్ అనే కంపెనీ ఫార్మసిటికల్ కంపెనీ అనుకుంటాను. దాన్ని బిర్లా ను అనే కంపెనీ అక్వైర్ చేసింది. ఎంతకి అక్వైర్ చేసింది అంటే 120 crore రూపీస్కి అక్వైర్ చేసింది. నెక్స్ట్ సెవెంత్ పాయింట్, NPCI నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాని యొక్క ఆర్మ్ అంటే దాందే కాకపోతే దాని కిందదనమాట సబ్ కేటగిరీ. NPCI ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ అనమాట, NIPL అంటే. ఇది రీసెంట్గా బెనిఫిట్ అనే బహ్రెయిన్ ఫిన్టెక్ కంపెనీతో టైఅప్ అయ్యింది. దేనికి అంటే క్రాస్ బార్డర్ రెమిటెన్సెస్ అనమాట. ఆ కంట్రీ వాళ్ళు మనం వాళ్ళకి డైరెక్ట్గా డబ్బులు పంపించుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఎవరెవరు చేశారు అని అంటే NPCI యొక్క ఆర్మ్ ఏదైతే NIPL ఉందో అది ప్లస్ బెనిఫిట్ ఏ కంట్రీది అని అడుగుతారో అది బహ్రెయిన్. నెక్స్ట్ గ్లోబల్ పీస్ ప్రోగ్రామ్ కన్క్లూడెడ్. గ్లోబల్ పీస్ ప్రోగ్రామ్ నేను ముందు వీడియోలో చెప్పాను కదా, భూటాన్ కంట్రీ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు. దేనికి అంటే మొత్తం గ్లోబల్ పీస్ కోసం వీళ్ళు స్టార్ట్ చేశారు. ఆల్ బుద్ధిస్ట్ 20 కంట్రీస్ దగ్గర అక్కడి నుంచి మాంక్స్ వచ్చారు. 20 కంట్రీస్, ఆల్మోస్ట్ 20 or 20 అబౌవ్ కంట్రీ నుంచి మాంక్స్ వచ్చారు. బుద్ధిస్ట్ అందరూ కలిపి గ్లోబల్ పీస్ ప్రోగ్రామ్ చేశారు. మన ఇండియా నుంచి కూడా బుద్ధ రిలిక్స్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ వాళ్ళకి పంపారనమాట భూటాన్కి. నౌ ఇట్ హ్యాస్ కన్క్లూడెడ్. నెక్స్ట్ రీసెంట్గా 2 టైఫాన్స్ హిట్ అయ్యాయి. ఒకటి ఫుంగ్వాంగ్ ఫిలిప్పైన్స్ హిట్ అయ్యింది, కల్మేగి వియత్నాం హిట్ అయ్యింది. మోంతా కూడా మన రీసెంట్గా వచ్చింది కదా, ఆంధ్రాలో వచ్చింది. ఇండియాలో ఏమొచ్చిందంటే మోంతా, అది అందరికీ తెలుసు. ఇవి 2 కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ COP30 ప్యారిస్ అగ్రిమెంట్ జరుగుతూ ఉంది కదా ఆల్రెడీ. అది ఏ కంట్రీలో జరుగుతుంది అని అంటే బ్రెజిల్. అది ఇప్పుడు అలాగా అడగట్లేదు, ఇన్డెప్త్గా అడుగుతాడు. ఏ ప్లేస్లో జరుగుతుంది అంటే బీలం అనే దాంట్లో జరుగుతుంది. వీళ్ళు US ఎప్పుడైతే COP30 నుంచి బయటకు వచ్చేసిందో సో వాళ్ళు ఉన్న టార్గెట్ వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు. ఈవేళ డిస్కస్ చేసి నిన్న స్టార్ట్ అయింది. సో ఈవేళ కూడా ఒక మాటలు అవి జరిగి వాళ్ళు డిస్కస్ చేసి ఏంటి వచ్చారంటే ఎలానో ఇంకా లేదు, మనం ఎలాగైనా దీనికి నెక్స్ట్ కంక్లూడ్ చేయాలి కాబట్టి ఏం చేద్దామంటే బాకు టు బీలం రోడ్ మ్యాప్ వేద్దాము. అది ఎంత అంటే $1.3 trillion ప్లాన్ అనమాట. నెక్స్ట్ 2040 కల్లా ఏవైతే కార్బన్ ఎమిషన్స్ ఉంటాయో 90% మనం డిక్రీజ్ చేయాలి. దీంట్లో కార్బన్ క్రెడిట్స్తో కలిపి 90% 2040 కల్లా మనం కట్ చేయాలి ఎమిషన్స్ని అని చెప్పి ఈవేళ కంక్లూడ్ అయ్యారు. లాస్ట్ స్పోర్ట్స్ బిట్, ISF అంటే షూటింగ్ది ఎక్కడ జరిగిందంటే కైరోలో జరిగింది. అందులో మన సమ్రాత్ రానాకి గోల్డ్ మెడల్ వచ్చింది 10 meters ఎయిర్ పిస్టల్లో. బ్రాంజ్ మెడల్ ఏమో వరుణ్ తోమర్కి వచ్చింది. థ్యాంక్ యూ.